హలో ఆల్, వెల్కమ్ టు ఏవి మ్యాథ్స్ ఛానల్. ఈరోజు మనం అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ ఎలాగ ఈజీగా చేయాలో చూద్దాము. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? అరేంజింగ్ బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్, అంటే మనం డిక్రీజ్ అవుతూ వెళ్తాము. అండ్ అసెండింగ్ ఆర్డర్ మీన్స్ స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్, అంటే ఇంక్రీజింగ్ ఉంటుంది. సో డిక్రీజింగ్ అంటే డిసెండింగ్ ఆర్డర్ అంటే డిక్రీజింగ్, అసెండింగ్ ఆర్డర్ అంటే ఇంక్రీజింగ్. సో ఇక్కడ ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే డి ఫర్ డిక్రీజ్ అని మనం అనుకున్నామంటే ఇది గుర్తుపెట్టుకున్నప్పుడు మనము ఈజీగా డిసెండింగ్ ఆర్డర్ డిక్రీజ్ అని తెలుస్తుంది. డిక్రీజింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? బిగ్ నెంబర్ స్మాల్ నెంబర్. సో నెక్స్ట్ దానికి వైస్ వర్సా ఉండేది అసెండింగ్ ఆర్డర్. అంటే ఏంటి? సో స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ అని గుర్తు. సో డి ఫర్ డిక్రీజ్ అని గుర్తుపెట్టుకున్నప్పుడు మనము డిక్రీజింగ్ కాబట్టి బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్ అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అసెండింగ్ ఆర్డర్ అంటే దాని వైస్ వర్సా అంటే రివర్స్, అంటే స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ అని గుర్తుపెట్టుకోవచ్చు. సో వీటితో ఈజీగా కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ కొన్ని ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఇచ్చిన సిరీస్ ఏంటి? 28, 11, 98 అండ్ 62. సో వీటికి మనం అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ ఎలాగో చూద్దాం. చూడండి, ఇక్కడ ఏ నెంబర్స్ అయినా మనము 1 to 9 అనేది స్మాల్ టు బిగ్ నెంబర్, 9 to 1 అనేది బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్ అవుతుంది. సో అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్. సో స్మాల్ నెంబర్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మనకు 1 సిరీస్తో ఉన్నవి స్మాల్ నెంబర్. నెక్స్ట్ బిగ్ నెంబర్ అంటే 2, 3, 4, 5, 6 అలా ఈ సిరీస్ తోటి నెంబర్ స్టార్ట్ అవుతుంది. సో అలా ఈజీగా మనం చూద్దాం. ఇక్కడ ఇచ్చిన సిరీస్లో మనకు 1 సిరీస్తో ఉంది కదా. సో దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్. సో ఫస్ట్ 11. నెక్స్ట్ 2 సిరీస్తో ఏమన్నా చెక్ చేసుకోండి. ఏముంది? 28. నెక్స్ట్ 3 సిరీస్ ఉందా? లేదు. 4, 5, 6 ఆ 6 ఉంది. సో 62. నెక్స్ట్ 9, 7, 8 సిరీస్తో ఏ నెంబర్ లేదు. నెక్స్ట్ 9తో ఉంది 98. సో ఇది అసెండింగ్ ఆర్డర్, స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్, డిక్రీజ్ అవుతుంటుంది. బిగ్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మనకి 9 సిరీస్తో స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ 9 సిరీస్తో మనకు నెంబర్ ఉంది. ఏముంది? 98 అనేది 9 సిరీస్తో ఉన్న నెంబర్. నెక్స్ట్ లెస్ నెంబర్ ఏంటి? 8, 7. 8 సిరీస్తో మనకు, కానీ 7 సిరీస్తో ఏ నెంబర్ లేదు. నెక్స్ట్ 6తో ఉంది కాబట్టి 62. నెక్స్ట్ నెంబర్ 5, 4, 3. 5, 4 మనకు లేవు, 3 లేదు, 2 ఉంది. సో 28. అండ్ 2 తర్వాత నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ 1 సిరీస్తో ఉన్న నెంబర్. 1 ఏంటి? ఇక్కడ 11 ఉంది. సో ఇలాగా బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్ ఇస్ ద డిసెండింగ్ ఆర్డర్. సో మనం ఒక ఆర్డర్ రాసామంటే దానికి వైస్ వర్స్ అంటే రివర్స్ రాసుకున్నా కూడా మనకి నెక్స్ట్ ఆర్డర్ వస్తుంది. ఇలా 2 ఆర్డర్స్ ఇచ్చినప్పుడు ఒక ఆర్డర్ రాసామంటే మనకి నెక్స్ట్ ఆర్డర్ అనేది దాని రివర్స్ ఆర్డర్ అవుతుంది. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్. స్మాల్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 1 నుంచి 1 సిరీస్ కదా. 1తో స్టార్ట్ అయ్యే సిరీస్ ఉంది కదా, 1. సో 1, 6. నెక్స్ట్ 2 సిరీస్ ఉందా? లేవు. నెక్స్ట్ 3. నెక్స్ట్ 4 సిరీస్. చూడండి, ఇక్కడ 4 సిరీస్తో మనకు 2 నెంబర్స్ ఉన్నాయి, 47 అండ్ 42. ఇలా సేమ్ నెంబర్ ఉన్నప్పుడు ఏది స్మాల్ ఏది బిగ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు మనకు ఫస్ట్ నెంబర్ ఏమో సేమ్ ఉన్నప్పుడు మనం సెకండ్ డిజిట్ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏమో 7 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఏది 2 ఈజ్ స్మాలర్ దెన్ 7. సో ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది? 42. సో మనకు సేమ్ నెంబర్ స్టార్టింగ్ ఉన్నప్పుడు మనం సెకండ్ డిజిట్ని చెక్ చేసుకోవాలి. 42 సేమ్ సిరీస్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఇమీడియట్గా 47 వస్తుంది. నెక్స్ట్ 5 సిరీస్తో ఏమైనా నెంబర్ ఉందా? లేదు. 6 సిరీస్తో ఉంది, 69. నెక్స్ట్ 7 సిరీస్తో ఉంది, 75. నెక్స్ట్ 8, 9 మనకి ఏ నెంబర్స్ లేవు. సో అలాగే డిసెండింగ్ ఆర్డర్ బిగ్గెస్ట్ నెంబర్, ఇక్కడ ఉన్న బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి? 7th స్టార్ట్ అవుతున్న నెంబర్ ఉంది కాబట్టి 75 ఇస్ ద బిగ్గెస్ట్ నెంబర్. నెక్స్ట్ 6, 69. నెక్స్ట్ 5 సిరీస్తో ఏ నెంబర్? 4 సిరీస్తో ఉన్నది. ఇక్కడ కూడా స్మాలెస్ట్, మనం ఇక్కడ బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి అవుతుంది? ఇక్కడ 4 సిరీస్తో ఉన్నాయి కాబట్టి ఇక్కడ నెక్స్ట్ నెంబర్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ 7, ఇక్కడ 2 ఉంది. 7 ఈజ్ ద బిగ్గర్ దాన్ 2. సో నెక్స్ట్ బిగ్గెస్ట్ నెంబర్ ఈజ్ 47. నెక్స్ట్ 42 ఈజ్ ద నెక్స్ట్ నెంబర్. నెక్స్ట్ 3, 2తో ఏ సిరీస్ లేదు మనకి, 1. 9 to 1లో మనకి 9, 8 లేవు కాబట్టి 7, తర్వాత 6, మళ్ళీ 5 సిరీస్ లేదు, 4 సిరీస్ ఉన్నాయి. నెక్స్ట్ 3, 2 ఏం లేవు, 1. సో ఇలాగ ఈజీగా మనము చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, సేమ్ నెంబర్స్ ఉంటే ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం. అసెండింగ్ అంటే స్మాల్ నెంబర్. ఇందులో స్మాల్ నెంబర్ ఏంటి? మనకి 1, 2, 3 సిరీస్తో ఏం లేదు. నెక్స్ట్ 4 సిరీస్తో మనకి ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి. చూడండి, 441, 426, 441.
సో ఇది రేస్ మళ్ళీ ఫస్ట్ మనం అనుకున్నాం కదా ఫస్ట్ నెంబర్ చెక్ అన్ని 4 ఉంది. సో నెక్స్ట్ డే చెక్ చేసుకుంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో 4 సేమ్ డిఫరెంట్గా ఉంది. సో 4 2లో ఏది మనకి స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది? 2 ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్. సో 426 ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్. నెక్స్ట్ 4 ఉంది. సేమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ నెంబర్స్ మనం ఒకే చోట రాసుకోవచ్చు. ఇలా 441 సేమ్ నెంబర్స్. నెక్స్ట్ 4 సిరీస్తో అయిపోయింది. నెక్స్ట్ బిగ్గెస్ట్ నెంబర్ 5 సిరీస్తో ఏ నెంబర్ ఉంది? మనకు లేదు. 6, 7, 8 ఏ సిరీస్తో లేవు. 7, 8, 9 సిరీస్తో ఉన్నాం. మన ఇక్కడ కూడా 9 సిరీస్తో మనకి 2 నెంబర్స్ ఉన్నాయి. సేమ్గా ఉన్నాయి. సో మనం నెక్స్ట్ నెంబర్ చెక్ చేసుకోవాలి. 4 ఇక్కడ 9. సో 4 ఈజ్ లెస్ దాన్ 9. సో స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది? ఇక్కడ 943 అవుతుంది. ఒకవేళ సెకండ్ డిజిట్ కూడా సేమ్ ఉంటే మనం థర్డ్ డిజిట్ని చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ సెకండ్ నెంబర్ ఉంది కాబట్టి స్మాలెస్ట్ నెంబర్ 943. నెక్స్ట్ నెంబర్ లాస్ట్ ఉన్న నెంబర్ ఇది ఒకటి కాబట్టి 98 ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్. సో డిసెండింగ్ ఆర్డర్ అంటే రివర్సింగ్ ఆర్డర్ రావాలి. సేమ్ బిగ్గెస్ట్ నెంబర్ ఇస్ 998. నెక్స్ట్ అదే సిరీస్తో 943. నెక్స్ట్ 441 సేమ్ నెంబర్స్ ఉంటే డిసెండింగ్ ఒక చోటే రాసుకుంటాం. నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్. సో 420 ఈజ్ ది స్మాలెస్ట్ నెంబర్ ఇన్ ద అమాంగ్ ద సిరీస్. ఓకే, ఇప్పుడు ఇలా నెగిటివ్ నెంబర్స్ అంటే మైనస్ వాల్యూస్ ఉన్నప్పుడు అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఎలాగో చూద్దాం. ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయంటే రివర్స్ అవుతుంది. అంటే స్మాల్ నెంబర్ బిగ్ నెంబర్ అవుతుంది, బిగ్ నెంబర్ స్మాల్ నెంబర్ అవుతుంది. ఇక్కడ స్మాలెస్ట్ మనం అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్ నెంబర్ రాస్తాం కదా. రివర్స్ ఇక్కడ బిగ్గెస్ట్ నెంబరే మనకు స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. సో మనం ఇట్లా కన్ఫ్యూజ్ లేకుండా ఏం చేయాలి? ముందు రఫ్గా అయినా ఇట్లా పాజిటివ్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి సింపుల్గా రాసుకుంది వితౌట్ నెగిటివ్ నెంబర్స్ కాకుండా ఇలా రాసుకుంటే సో ఇందులో మనకి బిగ్గెస్ట్ ఏమవుతుంది? పాజిటివ్ నెంబర్. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ అండ్ దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. బట్ ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి దానికి రివర్స్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి ఇక్కడ పాజిటివ్గా స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది కదా. ఇక్కడ నెగిటివ్ ఉన్నప్పుడు ఇదే మనకి బిగ్గెస్ట్ నెంబర్ అవుతుంది, ఇది స్మాల్ అవుతుంది. సో ఈ బిగ్గెస్ట్ నెంబర్ మనకి ఇక్కడ నెగిటివ్ ఉన్నప్పుడు ఏమవుతుంది? స్మాల్ అవుతుంది. సో ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? ఇప్పుడు మనకి 31 ఈజ్ -31 ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్. నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది? 2 సిరీస్తో ఉన్నాయి. 2 సిరీస్ ఇక్కడ ఏది లేదు. సో నెక్స్ట్ 1 సిరీస్తో ఉంది అంటే 16 -16 ఈజ్ ద నెక్స్ట్ నెంబర్. నెక్స్ట్ 6 అయిపోయింది. సో ఇక్కడ అన్ని సింగిల్ డిజిట్స్తో ఉన్నాయి అంటే 795. నెక్స్ట్ 9 ఈజ్ ద మామూలుగా పాజిటివ్ నెంబర్ లేకపోతే మనకు 9 అనేది బిగ్ నెంబర్ అవుతుంది కానీ బట్ ఇక్కడ రివర్స్ కాబట్టి -9 అవుతుంది. నెక్స్ట్ -7 -5. సో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్. -5 ఈజ్ బిగ్గర్ దాన్ -31. సో మనకి నెగిటివ్ నెంబర్స్ రివర్సింగ్ అవుతుంది. డిసెండింగ్ ఆర్డర్ అంటే మనకు బిగ్గెస్ట్ నెంబర్ టు స్మాలెస్ట్ నెంబర్. ఇక్కడ మామూలుగా పాజిటివ్ నెంబర్ తీసేస్తే స్మాల్ ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్. బట్ ఇక్కడ నెగిటివ్ నెంబర్ ఉంది కాబట్టి ఇదే నెంబర్ బిగ్గెస్ట్ నెంబర్ అవుతుంది. సో -5 ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్. నెక్స్ట్ -7 -9 -60 -31. ఇది సో ఇట్లా క్వైట్ రివర్స్గా ఉంటుంది. పాజిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు స్మాల్ నెంబరే బిగ్ నెంబర్ అవుతుంది, బిగ్ నెంబరే స్మాల్ నెంబర్ అవుతుంది. ఇలాగా నెగిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ చేయొచ్చు. ఇలా మిక్స్డ్ ఆఫ్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలో అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ చూద్దాం. ఇలా పాజిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు సేమ్ ముందు నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి అవి స్మాల్ నెంబర్స్ అవుతాయి, పాజిటివ్ నెంబర్స్ యాజ్ యూజువల్గా ఉంటాయి. సో ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఈ 2 నెంబర్స్ మనకి స్మాల్ నెంబర్స్ అవుతాయి. సో ఈ 2లో కంపారిజన్ చేస్తే మనకు నెంబర్ నెగిటివ్ తీసేస్తే దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్ అవుతుంది, 64 స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. సో మనకు నెగిటివ్ నెంబర్ ఉన్నప్పుడు అది రివర్స్గా అవుతుంది కాబట్టి స్మాల్ బిగ్ అవుతుంది కాబట్టి ఇక్కడ 128 అనేది మనకి నెగిటివ్ నెంబర్ లేకుండా బిగ్గెస్ట్ నెంబర్ అవుతుంది. ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి ఇదే స్మాలెస్ట్ నెంబర్. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాలెస్ట్ టు బిగ్ కదా. సో -128. సో -128. నెక్స్ట్ ఉన్నటువంటి నెగిటివ్ నెంబర్ ఏంటి? 64. సో ఫస్ట్ నెగిటివ్ నెంబర్స్ తర్వాత పాజిటివ్ నెంబర్స్ తీసుకోవాలి. నెక్స్ట్ స్మాల్ నెంబర్ ఏంటి? 4. నెక్స్ట్ సిరీస్తో ఉన్నది 15 2 డిజిట్ నెంబర్ 15. నెక్స్ట్ 2 సిరీస్తో ఉన్నది 28. ఇలాగా మిక్స్డ్గా బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం నెగిటివ్ నెంబర్స్ని రాసుకొని తర్వాత పాజిటివ్ నెంబర్స్ని మామూలుగా స్మాల్ టు బిగ్ నెంబర్గా రాసుకుంటాము.
డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్. సో ఎంత పెద్ద నెంబర్ ఉంది నెగిటివ్ అనేది స్మాల్ నెంబర్ అవుతుంది, పాజిటివ్ వాల్యూవే బిగ్ అవుతుంది. కాబట్టి 28 ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్. నెక్స్ట్ 15, 4 ఇవన్నీ పాజిటివ్ నెంబర్స్. తర్వాత మనం నెగిటివ్ నెంబర్స్ రాసుకుంటాము. సో 64 మైనస్ 128 ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. అలాగే ఇలాగా డెసిమల్ నెంబర్స్ ఉన్నప్పుడు అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఎలా చేయాలో చూద్దాము. సేమ్ ఫస్ట్ డిజిట్ స్మాల్ నెంబరా నెగిటివ్ నెంబరా అని, స్మాల్ ఆర్ బిగ్ నెంబర్ అని చెక్ చేసుకున్నాం. ఫస్ట్ మనకి ఇక్కడ 1, 2, 3 సిరీస్లో 3 సిరీస్తో ఒక నెంబర్ ఉంది 3.5. సో దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్. నెక్స్ట్ 4 సిరీస్తో ఉన్నది 4.2. నెక్స్ట్ 5, 6, 7, 8తో మనకి 2 నెంబర్స్ ఉన్నాయి. ఇట్లా 2 సేమ్ ఉన్నప్పుడు మనం ఏమనుకున్నాం నెక్స్ట్ డిజిట్ చెక్ చేసుకోవాలి అనుకున్నాం. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 32 ఉంది, అంటే 32 ఉంది. సో మనం ఇక్కడే కొంచెం అబ్జర్వ్ చేసింది అంటే ఇప్పుడు 6 ఉంది, ఇక్కడ 6 సింగిల్ డిజిట్ ఉంది, ఇక్కడ 2 డిజిట్స్ ఉంది. కాబట్టి ఇదే బిగ్గెస్ట్ నెంబర్ అవుతుంది, స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. బట్ అది డిజిట్స్ ఇట్లా డెసిమల్స్ ఉన్నప్పుడు అట్లా రాదనమాట. సింగిల్ డిజిట్ 8.6 అంటే దాని అర్థం అంటే 8.60. డెసిమల్ తర్వాత జీరోస్ మనం మెన్షన్ చేయం కాబట్టి 8.6 అంటే ఇది 8.60 అని అర్థం. 8.32 అంటే ఇది 32. సో 60 ఈజ్ గ్రేటర్ దాన్ 32 అవుతుంది. కాబట్టి 8.32 ఈజ్ స్మాలర్ దాన్ 8.6. సో ఇది 8.6 అంటే మన 60 అని అర్థం. సో ఇట్లా సింగిల్ డిజిట్ ఉంది, డబల్ డిజిట్ ఉంది కదా, ఇదే బిగ్గెస్ట్ నెంబర్ అనుకోవడం రాంగ్ అవుతుంది. సో ఇక్కడ సింగిల్ డిజిట్ డెసిమల్ సింగిల్ డిజిట్ ఉందంటే అది ఇట్లా ఒక 0 ఉంటుంది, అంటే 60, 20, 30 అని అర్థమవుతుంది. సో 60 ఇది 32 అవుతుంది. సో మనం దీన్ని 8.6 మనం 6గా అనుకుంటాం, సింగిల్ డిజిట్గా కన్సిడర్ చేయాలంటే 8.60 ఉంటే 8.6 అనమాట. మన అమౌంట్లో చూస్తే 8 రూపీస్ 60 పైసా అవుతుంది. ఇది 8 రూపీస్ 32 పైసా అవుతుంది. అంటే మనకి 8 రూపీస్ 60 పైసా అనేది బిగ్గర్ నెంబర్ కదా 32 పైసా కంటే. సో అలా కంపేర్ చేసుకోవాలి. లేదా 6 పైసా అని కన్సిడర్ చేయాలంటే ఇలా 8 డెసిమల్ తర్వాత 06 అని ఇట్లా 2 డిజిట్గా ఇట్లా ఉంటే అప్పుడు మనకి ఇది సింగిల్ డిజిట్ అంటే 8 రూపీస్ 6 పైసా అని అనుకోవడానికి కుదురుతుంది. ఇట్లా డైరెక్ట్గా 6 ఉంటే అది 60 అని అర్థమవుతుంది. సింగిల్ డిజిట్గా ఉండాలి అంటే ఇలా 06 అన్నప్పుడు అది సింగిల్ డిజిట్ అంటే 6 అనే వస్తుంది. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ బిగ్గెస్ట్ 8.6 బిగ్గర్ అనేది 8.3 కంటే, కాబట్టి ఇక్కడ రావాల్సిన నెంబర్ 8.32. నెక్స్ట్ 8.6. సో ఇలాగ 8.6 అంటే 8.60 కాబట్టి ఇదే బిగ్గెస్ట్ నెంబర్ అవుతుంది. 8.32 దానికంటే స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. 4.2 అండ్ 3.5 లాగా డెసిమల్స్ ఉన్నప్పుడు మనం ఈజీగా చేసుకోవచ్చు. సో అంతే, ఈ డెసిమల్స్ ఉన్నప్పుడు అంతే. సింగిల్ డిజిట్ ఉందంటే అది 2 డిజిట్స్తో సమానం, అక్కడ 0 ఉంటుందని అర్థము. మనకి సింగిల్ డిజిట్ అంటే ఇట్లా 06 ఉన్నప్పుడు మనం సింగిల్ డిజిట్గా కన్సిడర్ చేసుకుంటాము. సో ఇలాగ మనము అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఈజీగా చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.